హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు ఆదివారం 4th May 2025 పదకేలి ప్రశ్నలు జవాబులు చూద్దాం ఈ వీడియోలో. ఒకటి అడ్డం రవివారం అంటే ఆదివారం. ఒకటి నిలువు వాలం కలిగిన నెలవు పాదు అంటే ఆలవాలం. రెండు నిలువు కోతులు 4 అక్షరాలు ఇచ్చాడు. మొదటి అక్షరం వా అంటే వానరాలు. 3 నిలువు మధ్యలో అర్ధాంతరంగా అంటే త్వరగా అని రాస్తున్నాను. 4 ఏకాక్షరం. ఎలుకలో ఉంది ఎడుకలోనూ ఉంది అంటే ఏ. 5 నిలువు అగ్నిలో అమ్మాయి పేరు అనల. అగ్ని అంటే అనల. 6 నిలువు కష్టాలు ఇక్కట్లు 4 అక్షరాలు ఇచ్చాడు. ఇడుములు అని రాస్తున్నాను. 7 అడ్డం ఇంపైన వాసన అంటే సౌరభం కాబట్టి ఇక్కడ నేను ఇలా రాశాను. 8 అడ్డం వినయం కలిగిన వాడు వినయుడు. 8 నిలువు అందవిహీనం కారం కాని కారం అంటే వికారం. ఇప్పుడు 9 అడ్డం చూద్దాం. వడగళ్ళు వానతో పడే రాయి వానరాయి. 10 అడ్డం వరంగల్లులోని ప్రసిద్ధ సరస్సు చెరువు పాకాల. 10 నిలువు కింది లోకం అధలోకం అంటే పాతాళ లోకం. 10 అయిపోయింది. ఇప్పుడు 11 చూద్దాం. కాంతి పదం ప్రకాశించే తోవ 3+2 ఇచ్చాడు. కాంతికి 3 అన్నాడు, దానికి వెలుగు అని రాస్తున్నాను. పదం అంటే 2 అన్నాడు, బాట అని రాస్తున్నాను అంటే వెలుగు బాట. కాంతి పదం అంటే వెలుగు బాట. వెలుగు బాట. 12 అడ్డం సున్నితం అంటే సుతారం. 13 అడ్డం సంవత్సరం అంటే సాలు. 13 నిలువు ఒక వేదం సామవేదం. 14 ఏకాక్షరం మళ్ళా అడ్డం 4తో హృదయం. అడ్డం 4 ఏ రాసం దానికి దా చేరుస్తున్నాను, అప్పుడు యదా అవుతుంది. యదా అంటే హృదయం. 15 అడ్డం బల్లూకం అంటే ఎలుగు. 15 నిలువు తెలివి పరిచయం సోదె అంటే ఎరుక. 16 అడ్డం సమానం అంటే సమ. 16 నిలువు అందరి పట్ల నిష్పాక్షికంగా వ్యవహరిస్తాడని యమధర్మరాజుకి ఈ పేరు అంటే సమవర్తి. 16 అయిపోయింది. 17 నిలువు చూద్దాం. మబ్బు అంటే నీరదం. 18 అడ్డం నడక బాగా వేగం పుంజుకుంటే పరుగు. 19 అడ్డం రంభ ఊర్వశి మేనకల తర్వాత 4 అక్షరాలు 2 అక్షరాలు వచ్చేసి
తిలోత్తమ. 20 నిలువు చూడాలి ఇప్పుడు. ఈశాన్య భారతంలో ఒక రాష్ట్రం త్రిపుర. చాలా రాష్ట్రాలు ఉన్నాయి, కానీ ఇక్కడ మిగతా పదాలకి సరిపోయేలాగా రాయాలి కాబట్టి ఇక్కడ త్రిపుర అని రాస్తున్నాం. ఇప్పుడు 21 అడ్డం. తేరు అంటే రథం. 22 అడ్డం. రజనీకాంత్ సినిమా కబాలి. 23 అడ్డం. ప్రేమ అంటే వలపు. 24 నిలువు. పరాభవం అంటే అవమానం. 24 నిలువు రాసేసాం. ఇప్పుడు 25 నిలువు రాయాలి. జింక అంటే హరిణం. 26 అడ్డం. 26 అడ్డం. హారతి దుఃఖం అంటే ఆర్తి. 26 నిలువు. ఆరంభంలో ఉన్న రాక్షసుడే అంటే ఆసురుడు. అసురుడు అన్న రాక్షసుడే. సో 26 అయిపోయింది. 27 అడ్డం. భూమి అంటే 3 అక్షరాలు, మధ్యలో అక్షరం వా వచ్చింది కాబట్టి అవని. 28 నిలువు చూడాలి. ఆదరణ లేకపోవడం అంటే నిరాదరం. 29 అడ్డం. హరిలో రంగహరి అని పాడుతూ సంక్రాంతి వేళ బియ్యం పోస్తే తీసుకెళ్లేవాడు హరిదాసు. 28 అయిపోయింది. 29 ఇది కూడా అయిపోయింది. 30 ఏకాక్షరం ఏంటో చూద్దాం. అడ్డం 4తో సరిహద్దు. అడ్డం 4 ఏ రాసం. సరిహద్దు అంటే ఎల్ల. 30 అడ్డం 4తో వృషభం అంటే ఎద్దు. తర్వాత 31 చూద్దాం. 31 సరిహద్దు అంటే ఎల్ల. 32 అడ్డం. చిగురాకు అంటే మారాకు. 2 అక్షరాలు వచ్చేసినాయి దానికదే. మారాకు. ఇప్పుడు 33 అడ్డం. సాధువు ముని ఋషి. 34 నిలువు. తారక అంటే నక్షత్రం. 34 నిలువ అయిపోయింది. ఇప్పుడు 35 అడ్డం చూద్దాం. ఒక తెలుగు సంవత్సరం సంతోషాన్ని గుర్తు చేస్తుంది. ఆనంద. 35 నిలువు. క్రీడ అంటే ఆట. 36 నిలువు. దారి బాట అంటే తోవ. 37 అడ్డం. వయసు ప్రాయం అంటే ఈడు. 37 నిలువు. పక్షి ఎరక ఆంగ్లంలో క్విల్ అంటే ఈక. 38 అడ్డం. ద్వేషం కసి అంటే కక్ష. 38 నిలువు. కవిత్వం రాసేవాడు కవి. 38 నిలువు అయిపోయింది. 39 అడ్డం చూద్దాం. ఉద్యానవనం అంటే తోట. 40 అడ్డం. ముగ్గు 5 అక్షరాలు. రంగవల్లిక. 3 అక్షరాలు వచ్చేసి మిగిలిన 2 అక్షరాలు రాస్తున్నారు. ఇప్పుడు 41 అడ్డం. పావనం అంటే పవిత్రం. ఇదండి ఈనాడు పదకేలి 4 మే
నాకు తెలిసినంత వరకు రాశాను. ఇందులో మార్పులు చేర్పులు తప్పులు ఏమైనా ఉంటే దయచేసి నన్ను మన్నించి నాకు కామెంట్లో తెలియజేయండి. నాకు తెలిసినంత వరకు నేను రాశాను. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం.